భద్రాద్రి జిల్లా కేంద్రంలో రోడ్డు మీదనే వైద్యం చేస్తున్నారు డాక్టర్లు. చంచుపల్లిలోని మాతా శిశు కేంద్రం చుట్టూ వర్షం నీరు చేరింది. హాస్పిటల్లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో గర్భిణికి రోడ్డు మీదే డాక్టర్ వైద్యం చేశారు. భద్రాద్రి జిల్లా కేంద్రంలో రోడ్డు మీదనే వైద్యం చేస్తున్నారు డాక్టర్లు. చంచుపల్లిలోని మాతా శిశు కేంద్రం చుట్టూ వర్షం నీరు చేరింది. హాస్పిటల్లోకి వెళ్లే అవకాశం లేకపోవడంతో గర్భిణికి రోడ్డు మీదే డాక్టర్ వైద్యం చేశారు. కుండపోత వర్షానికి చెరువులు అలుగుపారడంతో కొత్తగూడెం జలమయమైంది. దీంతో కొత్తగూడెం ఖమ్మం రహదారిపై వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడెం విజయవాడ రహదారిని మూసేశారు. చంచుపల్లి మండలం విద్యానగర్లోని కాలనీలకు చింత చెరువు నుంచి వరద పోటెత్తింది. కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరం, ఎస్సీ, బీసీ నగర్ కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఖమ్మం, తల్లాడ, కొణిజర్ల, గుండాల మండలాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మధ్య తరహా ప్రాజెక్టులు నిండుతున్నాయి. కొణిజర్ల మండలం లాలాపురంలో, తల్లాడ మండలం వెంకటగిరిలో వాగుల ప్రవాహం రోడ్డుపైకి పోటెత్తింది. గుండాల మండలంలో జల్లేరు, ఏడుమెలికల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి వియ్యం బంజర్లో నేషనల్ హైవేపైకి వరద ప్రవాహం పోటెత్తింది. విజయవాడ ఛత్తీస్గఢ్ హైవే చెరువును తలపిస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెనుబల్లి వద్ద ఉన్న ఛత్తీస్గఢ్ హైవేపై వర్షపు నీళ్లు ప్రవహిస్తున్నాయి. వేంసూరు మండలంలో ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించాయి.